దృష్టి పెట్టిన వైసీపీ అధిష్టానం ఇప్పటికే 9 ఎంపీ స్థానాలు 50 అసెంబ్లీ స్థానాల్లో మార్పులు చేర్పులు చేసింది. ఇక 4వ లిస్టులో విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, గుంటూరు పార్లమెంట్ స్థానాలు 8 లేదా 10 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల మార్పు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశాఖ, నెల్లూరు, ఉమ్మడి ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాలో పలు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను మార్చబోతుంది వైసీపీ అధిష్టానం. మొత్తం మీద 4వ జాబితా ఇవాళ విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వివిధ జిల్లాలకు చెందిన నేతలు వస్తున్నారు. వాళ్ళతో ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడుతున్నారు. వాళ్ళ మార్పులు చేర్పులకు సంబంధించి ఆయన వాళ్ళకు దిశానిర్దేశం చేస్తున్నారు. దాదాపు 15 నుంచి 20 స్థానాలతో ఇవాళ 4వ లిస్టు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటు పార్లమెంటు స్థానాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది వైసీపీ అధిష్టానం. ఇప్పటికే 9 ఎంపీ స్థానాలు 50 అసెంబ్లీ స్థానాల్లో మార్పులు చేసిన వైసీపీ తాజాగా 4వ లిస్టులో విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, గుంటూరు పార్లమెంటు స్థానాలతో పాటు విశాఖ, నెల్లూరు, ఉమ్మడి ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులకు సంబంధించి మార్పులు చేర్పులు చేసే అవకాశం కనిపిస్తుంది. ఎస్, రాజేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, ఇవాళ 4వ లిస్ట్ రిలీజ్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. 4వ లిస్టులో ఎట్లాంటి చేంజెస్ ఉండబోతున్నాయి? ముఖ్యంగా ఏ జిల్లాలకు సంబంధించి నేతలను ముఖ్యమంత్రి పిలిపించి మాట్లాడుతున్నారు? దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి రాజేష్? ఈ రోజు 4వ లిస్టు విడుదలయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది. దాదాపు ఇప్పటికే వైసీపీ అధిష్టానం అభ్యర్థుల మార్పులకు సంబంధించి కసరత్తు చాలా వేగంగా చేస్తుంది. మొన్నటి వరకు కసరత్తు చేసి మధ్యలో సంక్రాంతి హాలిడేస్ రావడంతో 3 రోజులు గ్యాప్ ఇచ్చిందని చెప్పాలి. ప్రస్తుతం ఈ రోజు నుంచి కూడా కసరత్తు వేగవంతం చేస్తుంది. ప్రస్తుతం ఇప్పటికే 50 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 9 ఎంపీ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల మార్పులు చేసి సంబంధించినటువంటి లిస్టును వైసీపీ ప్రకటించింది. ఇంకా 4వ లిస్టుతో పాటు 5వ లిస్టు కూడా ఉంటుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం 4వ లిస్టులో 15 నుంచి 20 లోపు అభ్యర్థుల మార్పులకు సంబంధించిన ఈ రోజు మాక్సిమం వస్తుంది. ఈ రోజు కుదరపోతే రేపు చేసే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా 4వ లిస్టులో ప్రధానంగా ఎంపీ అభ్యర్థుల మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. మొత్తం 25 లోక్సభ స్థానాలకు సంబంధించి ఇప్పటికే 9 లోక్సభ స్థానాలకు సంబంధించి కూడా మార్పులు చేర్పులు చేపట్టే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఒక 3 నుంచి 4 స్థానాల్లోనే మార్పు ఉండదు. మిగతా లోక్సభ అంటే పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు ఉంటాయనేది వైసీపీ అధిష్టానం చెప్తుంది. ఆ దిశగానే కసరత్తులు కూడా చేస్తుంది. ఇప్పటికీ 9 వైసీపీ అధిష్టానం ఈ రోజు ప్రకటించబోతున్నటువంటి 4వ లిస్టులో దాదాపు 6 నుంచి 7 పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులకు సంబంధించిన క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. దాంట్లో ప్రధానంగా విజయనగరం జిల్లాకు సంబంధించిన విజయనగరం ఎంపీకి సంబంధించినటువంటి అంశాన్ని చూస్తే కనుక విజయనగరం ఎంపీగా ప్రస్తుతం బెల్లాన చంద్రశేఖర్ ఉన్నారు. ఆయన స్థానంలో బొత్స సత్యనారాయణ మేనల్లుడు మధ్య శ్రీనివాస్ అంటారు. చిన్న శ్రీని బరిలో దింపాలని ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే కసరత్తు కూడా పూర్తి చేసింది. ఆయనకే దాదాపు పేరు ఖరారయ్యే అవకాశం కనబడింది. ఇక విశాఖపట్నం జిల్లా సంబంధించినటువంటి అనకాపల్లి పార్లమెంట్ సంబంధించి చూస్తే కనుక అక్కడ ప్రస్తుతం డాక్టర్ సత్యవతి ఎంపీగా ఉన్న నేపథ్యంలో ఆమె స్థానంలో మాజీ విశాఖ డైరీ చైర్మన్ తులసిరావు కుమార్తె అడారి రమాకుమారి ఉండే అవకాశం, ఆమె పేరు చాలా బలంగా వినపడుతుంది. ఆమె ఉండే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది. ఇక రాజమండ్రి ఎంపీ స్థానంలో కూడా బీసీ అభ్యర్థిని బరిలో దింపుతారని తెలుస్తుంది. ప్రస్తుతం డాక్టర్ పద్మలత రేసులో ఉన్నారు. సెట్టిబల్జ కమ్యూనిటీ సంబంధించినటువంటి పద్మలత ప్రస్తుతం రేసులో ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ అక్కడ రాజమండ్రి ఆల్రెడీ 2019 నుంచి 24 వరకు మార్గాన్ని భర్త బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మార్గాన్ని భరుతున్నారు. కాబట్టి ఒకవేళ బీసీకి ఇవ్వాలనుకుంటే డాక్టర్ పద్మలత ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఆమె కాదు కాపు సామాజిక వర్గం వైపు వెళ్ళాలనుకుంటే డైరెక్టర్ వివి వినాయక్ పేరు కూడా పరిశీలన ఉంది. ఒకవేళ వివి వినాయక్ అక్కడ కాకపోతే కనుక రాజమండ్రి బీసీకి ఇస్తే కనుక బందర్ పార్లమెంట్ కి వివి వినాయక్ పంపించే అవకాశం ఉంది. ప్రస్తుతం బందర్ పార్లమెంట్ విషయంలో బాలశౌరి సిట్టింగ్ ఎంపీ బాలశౌరి జనసేనలో చేరుతున్నారు. 22 ముహూర్తం కూడా ఖరారైంది. ఆల్రెడీ ఆయన పవన్ కళ్యాణ్ కలిశారు. ట్విట్టర్ వేదిక తను వైసీపీకి రాజీనామా చేస్తున్న ప్రకటించిన నేపథ్యంలో ఒకవేళ రాజమండ్రి వివి వినాయక్ కాకపోతే కనుక బందర్ పార్లమెంట్ నుంచి వివి వినాయక్ బరిలో దింపాల ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉంది. వాటితో పాటు కాకినాడ ఎంపీ స్థానానికి చలమలశెట్టి సునీల్ పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తుంది. ఆయన పేరు కూడా ఈ రోజు లేదా రేపు లిస్టులో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. వాటితో పాటు అమలాపురం ఎస్సీ కాన్స్టిట్యూన్సీ సంబంధించినటువంటి చింత అనురాధ సిట్టింగ్ ఎంపీకి ఉన్నటువంటి అక్కడ కొత్త అభ్యర్థిని బరిలో దింపాలని వైసీపీ అధిష్టానం భావిస్తుంది. రాజోలు అంటే జనసేన నుండి వైసీపీలో వచ్చినటువంటి రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ని అనకాపల్లి అమలాపురం ఎంపీగా
పంపాలని ఆలోచన చేస్తున్న ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేకి వెళ్తానని చెప్తున్న నేపథ్యంలో ఆయన వెళ్ళకపోతే వేరే ఆల్టర్నేటివ్ వెళ్లే అవకాశం ఉంది. చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా పేరు కూడా అమలాపురం ఎంపీ రేసులో వినబడుతున్న నేపథ్యంలో అక్కడ ఎవరికి సీట్ ఇస్తారనే క్లారిటీ ఈ రోజు లేదా రేపు వచ్చే అవకాశం కనబడుతుంది. వాటితో పాటు కీలకమైనటువంటి గుంటూరు పార్లమెంట్ సంబంధించి కూడా స్పష్టత 4వ లిస్టులో వచ్చే అవకాశం కనబడుతుంది. 4వ లిస్టు సంబంధించి గుంటూరు సంబంధించి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పేరు వినిపిస్తున్నప్పటికీ ఒకవేళ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కాకపోతే కనుక ఆలీని ఇక్కడ ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన ఆలీని బరిలోకి దింపాలని వైసీపీ అధిష్టానం భావిస్తుంది. ఇప్పటికే నంద్యాలలో ఆయన పేరు వినబడుతున్న నేపథ్యంలో అక్కడ పోటీ చేయకపోతే గుంటూరు కూడా తీసుకొచ్చే అవకాశం కనబడుతుంది. వీటితో పాటు అనంతపురం అదేవిధంగా కర్నూలు సంబంధించిన అనంతపురం ఆల్రెడీ అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు కర్నూలు సంబంధించి గుమ్మనూరు జయరాం పేరు ప్రకటించిన నేపథ్యంలో గుమ్మనూరు జయరాం ఎంపీగా వెళ్ళడానికి ఆసక్తి చూపడం లేదు. మొన్న బహిరంగ ఆయన కార్యకర్తలు ఇప్పుడు ఎంపీగా వెళ్తారా లేదా పార్టీ మారతారనేది చూడాల్సిన అవసరం ఉంది. టీడీపీకి ఆయన టచ్ లోకి వెళ్లారని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కర్నూలు కూడా ఇప్పుడు కొత్త అభ్యర్థి అవసరం ఉంది కాబట్టి ఎంపీల అభ్యర్థులకు సంబంధించి కసరత్తు ఎక్కువ చేస్తుంది. ఇక ఎమ్మెల్యేలకు సంబంధించి 8 నుంచి 10 మంది ఎమ్మెల్యేల అభ్యర్థుల పేర్లు కూడా 4వ లిస్టులో ఉండే అవకాశం కనబడుతుంది. ఉమ్మడి విశాఖ జిల్లా సంబంధించి పెందుర్తి, చోడవరం 2 నియోజకవర్గాల మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి. ఆ 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పేర్లు 4వ లిస్టులో వచ్చే అవకాశం ఉంది. వాటితో పాటు పశ్చిమ గోదావరి సంబంధించి కొవ్వూరు, నిడదవోలుతో పాటు గోపాలపురం సంబంధించినటువంటి అక్కడ కూడా మారే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ 3 నియోజకవర్గాలకు సంబంధించి ఉమ్మడి కృష్ణా జిల్లా తిరువురు సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే 2 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి రక్షణ నిధి పార్టీ మారుతున్నారు, ఆయనకి సీట్లు లేదని ప్రచారం జరుగుతున్న నేపథ్యం, ఆయన జనసేనలోకి వెళ్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే టీడీపీ నుంచి అక్కడ నల్లగొట్ల స్వామిదాసు వైసీపీలో జాయిన్ అయ్యారు. కేసీని అనుచరుడుకున్నటువంటి నల్లగొట్ల స్వామిదాస్ ని తిరువురు ఇన్ఛార్జ్ గా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతుంది. ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు అంటే ఈ 3 లిస్టులో చాలా కసరత్తు చేసిన జిల్లా ఏదైనా ఉంది అది ఉమ్మడి ప్రకాశం జిల్లాని. అక్కడ ఇంకా 4-5 స్థానాలు అసెంబ్లీ అదేవిధంగా ఒంగోలు పార్లమెంటు కూడా కసరత్తు చేయాల్సి ఉంది. ఇంకా అక్కడ అభ్యర్థుల కసరత్తు పూర్తి కాని నేపథ్యంలో అసెంబ్లీకి సంబంధించి అటు మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు ఈ 3 స్థానాలకు సంబంధించినటువంటి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించి కసరత్తు కూడా పూర్తి చేసినట్టు తెలుస్తుంది. ఆ 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి లిస్టు మార్పులు చేర్పులు సంబంధించి లిస్టు 4వ లిస్టులో వచ్చే అవకాశం కనబడుతుంది. వాటితో పాటు రాయలసీమ సంబంధించినటువంటి తిరుపతితో పాటు నెల్లూరులో కూడా చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా క్లారిటీ 4వ లిస్టులో వచ్చే అవకాశం కనబడుతుంది. ఏదేమైనప్పటికీ 3 రోజుల హాలిడేస్ తర్వాత కసరత్తు అయితే వేగవంతం చేసింది. ఈ రోజు దాదాపుగా 4వ లిస్టు ప్రకటిస్తారని తెలుస్తుంది. ఒకవేళ ఈ రోజు కాకపోయినా రేపు సాయంత్రానికి 4వ లిస్టు విడుదల చేసే అవకాశం ఉంది. రామదాస్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఇది మొత్తం మీద 4వ లిస్టులో కూడా మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి. ముఖ్యంగా పార్లమెంటు స్థానాలకు సంబంధించి విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, గుంటూరు ఎంపీ స్థానాలకు సంబంధించి మార్పులు చేర్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక విశాఖ, నెల్లూరు, ఉమ్మడి ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను కూడా వైసీపీ అధిష్టానం మార్చబోతున్నట్టు 4వ లిస్టుపై వైసీపీ కసరత్తు చేస్తోంది. ఇవాళ లేదా రేపు 4th లిస్ట్ విడుదలయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. 15 నుంచి 20 స్థానాలతో 4వ లిస్టు ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవాళ సీఎం క్యాంప్ ఆఫీస్కు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్లమెంటు స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన వైసీపీ అధిష్టానం ఇప్పటికే 9 ఎంపీ స్థానాలు, 50 అసెంబ్లీ స్థానాల్లో మార్పులు చేర్పులు చేసింది. ఇక 4వ లిస్టులో విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, గుంటూరు పార్లమెంటు స్థానాలు